ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈరోజు 'శ్రీరాములయ్య' అనే సినిమాని మీరందరూ ఆదరిస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ సినిమా నాకు బాగా నచ్చింది. పైగా నేను ఈ సినిమాలో మొదటిసారిగా ఓల్డ్ గెటప్ వేశాను. నా ఇంట్రడక్షన్ ఓల్డ్ గెటప్‌లో ఉంటుంది. అందరికీ నా విప్లవాభివందనాలు. రాయలసీమ రాళ్లలో విప్లవాలు నాటిన అమరవీరుడు రాములయ్య. ఆయన భార్యనైనందుకు నేను గర్విస్తున్నాను. ఈ సీమలో భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాడి వర్గశత్రువుల దొంగ దెబ్బకు ఇదే రోజున నేల కొరిగాడు. భౌతికంగా మనందరికీ దూరమైనప్పటికీ ఆ నాయకుడి స్ఫూర్తి మనల్ని నడిపిస్తుంది కనుకనే ఆయన పోరాటానికి మనం వారసులమయ్యాం. కొత్త తరానికి రాములయ్య గురించి సరిగా తెలియకపోవచ్చు, పాత తరానికి మరింతగా తెలుసుకోవాలని ఉండవచ్చు. అందుకనే మన ప్రజా కళాకారులు సీమ ప్రజల గుండెలకు తగిలిన గాయాన్ని గేయంగా మార్చి ఆయన గాథను, పోరాటాన్ని పాటగా ఈనాడు మనకు వినిపిస్తారు. కొత్తగా డిఫరెంట్గా ఏదైనా చేస్తే ఆంధ్ర జనాలు ఎప్పుడు ఆదరిస్తారని దానికి మీరు మరొకసారి ప్రూవ్ చేశారు. లేడీస్కి అంతా ఈ సినిమా బాగా నచ్చిందని విన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేను అంటే హౌస్ వైఫ్ క్యారెక్టర్ అండి. బాగా సాఫ్ట్గా ఉన్న హౌస్ వైఫ్ క్యారెక్టర్. నీ చేతికి బాగున్నాయి, ఉంచుకోవద్దునా? వద్దులే వదినా, నీ గాజులు నాకెందుకు, నేను చేయించుకుంటానులే. పర్లేదు, ఉంచుకోవద్దునా? మా తోడికోళ్ళకి నగలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఉన్న వాటినే బీరువాలో దాచుకుంటది. నువ్వే ఉంచుకో కల్పవల్లి. అలాగే శ్రీరాములయ్య అనే క్యారెక్టర్ సినిమాలో జనానికి ఎప్పుడు సహాయపడుతూ జనాని కోసం బ్రతికే క్యారెక్టర్ అనమాట. సో ఆయన జనాని కోసం ఏం చేస్తారు, దానికి తను కూడా తోడుగా ఉండి షిల్ బి ఎంకరేజింగ్. హౌస్ వైఫ్ ఎంతగా తను బయటకు వెళ్ళకూడదని ఉన్నా కూడా బయటకు షిల్ బి సేయింగ్ లేదు మీరు వెళ్ళరండి అలాగని. సినిమా అంటే నేను రాయలసీమ బ్యాక్ డ్రాప్లో నేను చేసిన మొదటి సినిమా ఇది. సీన్స్ కానీ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంది సినిమాలో. అండ్ నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన పాట అని చెప్పాలంటే గడియ గడియ అనే పాట ఉంది. ఆ పాట నాకు బాగా నచ్చింది. ఇట్స్ వెరీ సెంటిమెంటల్ సాంగ్ అండ్ కథతో బాగా వెళ్తుంది. అంటే అమ్మాయి క్యారెక్టర్ తను చెప్పలేంది ఆ సాంగ్ ద్వారా చూపించారు. నాకు ఆ పాట చాలా బాగా నచ్చింది.
బ్రతుకన్నదే పోరాటమని తెలియదా? తర్వాత ఇంకోటి ఈ సినిమాకి అసెట్ ఏంటంటే హరికృష్ణ గారి క్యారెక్టర్, శ్రీరాములయ్య అనే క్యారెక్టర్ ఇన్స్పైర్ చేసే క్యారెక్టర్ అదే. దట్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో కమ్ అవుట్ వెరీ వెల్. ఈరోజు జనాలు ఆ క్యారెక్టర్ని కూడా బాగా ఆదరిస్తున్నారు. నాకు బాగా నచ్చిన సీన్స్ చెప్పాలంటే, ఈ పోలీస్ వచ్చేసి నన్ను ఏదో అడుగుతారు, రివీల్ చేయను. సో దాన్ని తీసుకువెళ్ళి జనాలందరి మధ్య ఊరి మధ్య కూర్చోపెట్టేసి క్వశ్చన్స్ అంతా అడుగుతుంటారు, ఎక్కడ నీ మొగుడు ఎక్కడున్నాడు చెప్పు అది ఇది అనేసి. సో ఒకవైపు బిడ్డ ఏడుస్తుంటుంది, టేబుల్ లాంటి మీద పడుకోపెట్టేసి ఎక్కడ పడిపోతాడనే భయం. కానీ తను ఏం ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి, జనాలందరూ రివోల్ట్ అవుతుంటారు, తన మట్టు ఏమి చెప్పదు, అలా కూర్చొని తను అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే టార్చర్ చేసేసి నాకు చాలా బాగా నచ్చింది. చూడు, ఆడదానివని పెద్ద కుటుంబానికి చెందిన దానివని నిన్ను స్టేషన్కు లాక్కెళ్ళలేదు. మర్యాద కాపాడుకో. చెప్పు, నీ మొగుడుకు తీవ్రవాదులతో సంబంధం ఉంది, అరుణక్క దళమని ఇంటికి వస్తుంది, వాళ్ళందరికీ నువ్వు అన్నం వండి పెడుతున్నావు. ఇవన్నీ మాకు తెలుసు. అరుణక్కతో ఎంతమంది వస్తున్నారు, వాళ్ళెక్కడున్నారు చెప్పు, చెప్పాలి. నిన్నే గంటైంది ఆడమనిషి చేత ఒక్క ముక్క చెప్పించలేకపోయావు. నువ్వేమిటి ఎస్పీవయా? ఇదే స్టేషన్ లో అయితే నా తడాఖా ఏమిటి చూయించేవాడిని. ఇక్కడ ఎరగదీసావు, అక్కడ పగలు తెస్తావు. నేను వెళ్ళి నీళ్లు పారబోసొత్తా, నువ్వు ఆ పనిలో ఉండు. నా కోపం వస్తే నేను మనిషిని కాదు. నీతో ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఆడదాని మరి కూడా చూడకుండా నిన్ను రాములేస్వామి ఇల్లాలరా, మా దేవుడికి భార్య. ఆ అమ్మంటి మీద చేయబడిందో నీ శవాలు ఈ ఊరు దాడలో పెట్టి. పోలీసులకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూసావుగా. కమాన్ చెప్పు. అగు, ఎక్కడికి? బిడ్డకి పాలిచ్చొస్తాను. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పిన తర్వాతే నువ్వు ఇక్కడి నుంచి కదిలేదు. అయ్యయ్యో, బిడ్డ బాల మీద పడిపోతాడేమో. నీకు దండం పెడతాను, రాములే భారీగా కాక ఒక పసివాడి తల్లిగా అడుగుతున్నాను, దయ చూపించు. మీ పాపం పండుతురా. తెగేదాకా లాగొద్దు, జనాల్లో టెన్షన్ పెరిగిపోతుంది. పొరపాటు నా పిల్లాడు కనుక పోతే ఇక్కడి నుంచి వెళ్ళేది మన శవాలే. గ్లాసులో పాలు తీసుకొని రా. సార్. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి నోరు విప్పకుండా ఇంతమంది జనం మధ్యలో నన్ను అవమానం చేస్తావా? నీ బిడ్డకు పాలు తాగిస్తావా? తాగించు. కమాన్ కమాన్ కమాన్.
మ్మ్. ముందు నువ్వు ఈ పాలు తాగి ఆ తర్వాత నీ బిడ్డకు పాలిచ్చుకో. నువ్వు మనిషివా పశువా? ఏంది అరుతా ఉన్నావు? నీ అరుపులకు మేము తడవరా? నీకు అధికారం ఉంటే మాకు అభిమానం ఉన్నదిరా. నిన్ను ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ పాలు తాగుతావా నీ బిడ్డను చంపుకుంటావా? ఇంకో నచ్చిన సీన్ చెప్పాలంటే శ్రీహరి గారు ప్రమాణం చేసే సీన్ ఒకటి ఉంది. అది మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఐ కాంట్ రివీల్ ద సీన్. ఆ సీన్ నాకు బాగా నచ్చింది. తర్వాత క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది ఈ సినిమాలో. ఈ సీన్స్ అంతా ఎంత స్ట్రెయిన్ పడి అంటే ప్రొడక్షన్ కానీ ఇంట్రడక్షన్ కానీ ఆ స్తూపో జనాలు ఎలా ఆర్గనైజ్ చేశారనడానికి యూ హ్యావ్ టు సీ దిస్ ఫిలిం. అండ్ ఓవరాల్ చెప్పాలంటే ఐమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిలిం. నా ఇంట్రడక్షన్ సీన్ మీరు ఈ పాటికి సినిమా చూసే ఉంటారు. 30,000 మంది జనాల మధ్య నేను ఓల్డ్ గెటప్ వేసుకొని డైలాగ్ చెప్పడం అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. నాకు మర్చిపోలేని అనుభూతి అని చెప్పాలి. అండ్ 3-4 డేస్ అక్కడ చేసాం. ఆ చోట్లో అంటే ఆ స్తూపం ఉన్న చోట్లో మేము 3-4 డేస్ అక్కడ జనాల మధ్య చేసాం. అది వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఐ కాంట్ సే ఇట్ ఇన్ వర్డ్స్. అంత జనాల మధ్య ఎలా డైలాగ్ చెప్పబోతాను, జనాల అరుపులు అదన్నీ. కానీ ప్రొడ్యూసర్స్ వర్ రియలీ వెరీ గుడ్. మనకి ఏ ప్రాబ్లము కలగకుండా, మనకి ఏ ఇది కూడా లేకుండా చాలా బాగా చూసుకున్నారు. అండ్ ట్రీట్మెంట్ ఈజ్ ఎక్సలెంట్. మనం ఎలా చెప్తాము ఈ సినిమా నా క్యారెక్టర్ చాలా బాగుంది, అలాగని ఈ సినిమాలో ట్రీట్మెంట్ కూడా అంతే బాగుంది. ఎందుకంటే టు బీ ఫ్రాంక్, నాకు బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత ఈ సినిమా చేయడానికి అసలు భయపడ్డాను టు బీ ఫ్రాంక్. కానీ నేను అనంతపురంకి ఒకసారి వెళ్ళిన తర్వాత నాకు అసలు ఆ సంఘటన జరిగిందని మర్చిపోయాను నేను. అంత బాగా చూసుకున్నారు. సెక్యూరిటీ కానీ ద వే టు ట్రీట్ ద ఆర్టిస్ట్ అంతా చాలా బాగా చూసుకున్నారు. ఆ విషయంలో పరిటాల రవి గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ డైరెక్టర్ శంకర్ గారు వెరీ ఫ్రెండ్లీ అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం వర్కింగ్ టుగెదర్. అనంతపూర్లో అంత ఎండలో చేసినా కూడా ఎక్కడూ టైర్డ్నెస్ కానీ అనిపించదు. బికాజ్ ఎవ్రీ వన్ వాజ్ ఇన్వాల్వ్డ్. క్యారెక్టర్ ఎంత బాగుందంటే అందరూ ఇన్వాల్వ్ అయిపోయారు క్యారెక్టర్లో. సో ఐ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం. ఈ సినిమా ఇంకా బాగా ఆడాలి. మీ ఆదరణ ఇంకా మా అందరికీ కావాలి. ఇలాంటి డిఫరెంట్ థాట్ ఉన్న సినిమాలు రావాలంటే మీ ఆదరణ మా అందరికీ కావాలి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.